ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రాచీన స్వభావమును వదులుకొమ్మని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రాచీనము అనగా క్షీణించిపోయిన, శిథిలమైన, నిరుపయోగమైన అను అర్థము ఇచ్చుచూ ఉన్నది. ప్రాచీన స్వభావమును వదులుకొనుట అనగా కేవలము దుర్గుణములను విడిచిపెట్టుట మాత్రమే కాదు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉండునని భావం. రోమాపత్రిక 6వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు గమనిస్తే, పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందిదమని మీరు ఎరగరా అంటున్నాడు. ఈ విధముగా ఒకడు పాపం విషయమై సచ్చిన వాడై నూతన జీవమునకు లేపబడిన వాడగును. క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేచిన వారి గూర్చి అయితే మనమికను పాపమునకు దాసులము కాకుండా మన ప్రాచీన స్వభావముతో ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదము. రోమాపత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు గమనిస్తే మీ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మనము నేర్చుకున్న సత్యం ఇదే. ఆయనతో పాటు మన శరీర స్వభావము సిలువ వేయబడెను గనుక ఆ ప్రాచీన స్వభావం వదులుకొని, అనగా ఆత్మచేత శరీర కోరికలను చంపిన వారమై ప్రాచీన పురుషుని విసర్జించి అనుదినము నవీన పురుషుని ధరించుకున్న వారముగా మార్పు చెంది నూతన జీవితము జీవించాలి. అనగా క్రీస్తునందు ఉన్నవారు పాత జీవితం విసర్జించి నూతన జీవితము జీవించాలి. మనం ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తము తెలుసుకొని ఆయన చిత్తానుసారముగానే జీవించవలెను. క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు. మనం విశ్వసించినందున ఆయనతో కూడా మనము కూడా మరణించాం. అయినను మనం ఇంకా శరీరంలో జీవించుతూ ఉన్నాం. అయితే జీవించవలసినది మనము కాదు, క్రీస్తే. కనుక ప్రియులారా, పాపం విషయంలో మృతులముగాను, దేవుని విషయంలో సజీవులముగాను మనమే ప్రతినిత్యము ఎంచుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.